వెల్కమ్ టు పల్లవి మీడియా. సినీ నటుడు నాగార్జున, అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ను పక్కనే ఉన్న తమ్మడికుంట చెరువుని కబ్జా చేసి కట్టారు అంటూ కూడా దాదాపు కొన్ని ఏళ్లుగా ఈ ఒక ఆరోపణ అయితే వస్తూ ఉంది. ఇక ఇటీవల దీనికి సంబంధించి జనం కోసం అనే స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు దాని పత్రాలన్నీ పరిశీలించి కూడా ఆ తర్వాత చర్యలు చేపట్టి ఎన్ కన్వెన్షన్ని ఆక్రమించిన వరకు ఏదైతే ఉందో అదంతా కూడా ఎన్ కన్వెన్షన్ సంబంధించి దాన్ని హైడ్రా అధికారులు కూల్చివేయడం జరిగింది. ఆ తరువాత పరిణామాలు అయితే వేగంగా జరుగుతున్నాయి. దానిపైన సినీ నటుడు నాగార్జున కూడా స్పందించారు. తాము నిబంధనల మేరకే తాము ఎన్ కన్వెన్షన్ను కట్టుకున్నాము, నిర్మించామని చెప్పి కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పి కూడా ఆయన అన్నారు. ఇక ఆ తర్వాత చూసుకుంటే ఇదంతా ఒక రాజకీయ, ఈ హైడ్రా కూల్చివేతలు ఇవన్నీ కూడా ముఖ్యంగా అందులోనూ అక్కినేని నాగార్జున దీనికి సంబంధించి ఎన్ కన్వెన్షన్ ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ఆ తరువాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కొన్ని ఆరోపణలు చేయబోయి మంత్రి కొండా సురేఖ మళ్ళీ నాగార్జున ఫ్యామిలీని అయితే ఇందులో ఇరికించారు. ఇందులో ఇరికించిన తరువాత నాగార్జున అలాగే సమంత, అక్కినేని నాగచైతన్య వీళ్ళందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అంటే ఆమె చేసిన ఆరోపణలు. సో దీనికి సంబంధించి అక్కినేని నాగార్జున ఇప్పటికే మంత్రి కొండా సురేఖ పైన 100 కోట్ల పరువు నష్టం దావా కూడా వేశారు. అయితే ఇలాంటి టైంలోనే హైడ్రా ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ను కూల్చివేసింది. అయినా కానీ దానికి సంబంధించి ఎన్ కన్వెన్షన్ పైన ఇప్పటికే జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధినేత ఎవరైతే ఉన్నారో కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన సినీ నటుడు నాగార్జున పైన అయితే ఫిర్యాదు చేశారు. అసలు ఆయన ఎందుకు ఫిర్యాదు చేశారు అంటే ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో దాన్ని కూల్చేయాలని చెప్పి ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే హైడ్రా అధికారులు కూడా వాటన్నిటిని పరిశీలించి దాన్ని నేలమట్టాన్ని చేయడం జరిగింది. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆయన నాగార్జున పైన ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? ఎందుకు అసలు ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే నాగార్జున కుటుంబం పైన ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ పగబట్టిందా, లేదంటే జనాలు కూడా అట్లానే నిజంగా నాగార్జున పైన అంత కక్షగా ఉన్నారా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధినేత అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం సార్ మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, మీరు ఎన్ కన్వెన్షన్ అక్రమంగా కట్టారు అంటే అక్కడ పక్కనున్న చెరువును కూల్చేసి, అంటే చెరువుని ఆక్రమించి కట్టారు అని చెప్పి కూడా మీరు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. అందుకు తగ్గట్లే హైడ్రా అధికారులు దాదాపు 1 నెల రోజుల కిందట దాన్ని కూల్చివేయడం కూడా జరిగింది, మీరు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ప్రధానంగా. సో ఇప్పుడు దాదాపు 1 నెల రోజుల తర్వాత మళ్ళీ మీరు నాగార్జున మీద ఎన్ కన్వెన్షన్ సంబంధించి కేసు వేయడం ఏంటి? అసలు ఆ కేసు ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎందుకు వేశారు అసలు ఇప్పుడు ఇలాంటి టైంలో? ఎందుకంటే మనం చూసుకున్నాం 2 రోజులు అవుతుంది నాగార్జున మంత్రి కొండా సురేఖ మీద పరువు నష్టం దావా వేశారు. అంటే తమ కుటుంబాన్ని అవమానపరిచే విధంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడారు అని చెప్పి. సో ఇలాంటి టైంలోనే మీరు కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం ఏంటి? అసలు ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? మీరు రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. కొండా సురేఖ కానీ, అక్కినేని నాగార్జున కానీ, కేటీఆర్ కానీ వీళ్ళు రాజకీయాలు వాళ్ళ రాజకీయ పార్టీల కోసం వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళ రాజకీయ పార్టీకి రేటింగ్ రావడం కోసం వాళ్ళు మాట్లాడుతుంటారు, జనాలలోకి వెళ్ళడం కోసం మాట్లాడుతుంటారు. కానీ మా జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఈ రాజకీయాలకు అతీతమైంది. మేము గతంలో 2010లో మా సంస్థ ప్రారంభించినప్పుడు అప్పటి నుంచి నేటి వరకు చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, నాలాలు, వీటితో పాటు పార్కులు, ప్రజలకు అత్యవసరమైనవి, ప్రజావసరాలకు ఉపయోగించే ఏవైతే కామన్ ఎమ్యూనిటీస్ కోసం మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఈ పోరాటాలు చేస్తున్న సందర్భంలో 2010లో మేము ప్రారంభించినాం. 2000 నుంచి కూడా మా పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2010లో మా సంస్థను ప్రారంభించినప్పుడు ఈ తమ్మిడికుంట మీద 2011లో మేము జిల్లా కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శేషాద్రి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. 2011లో ఫిర్యాదు చేసినాం. ఆ తర్వాత రెవెన్యూ అధికారులందరికీ ఫిర్యాదు చేస్తూ వస్తున్న సందర్భంలో ఒక ఇరిగేషన్ ఒక చిన్న ఆర్టీఐలో మాకు ఒకటి చిన్న సమాచారం ఇచ్చిండు. ఏమని అంటే, ఏదైతే ఎన్ కన్వెన్షన్కు సంబంధించిన ప్రహరీ గోడ, అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఈ ప్రహరీ గోడ తమ్మిడికుంట చెరువులో ఉన్నది అని ఒక చిన్న కాగితం ఇవ్వడం జరిగింది. ఆ కాగితాన్ని బేస్ చేసుకొని 2012లో మేము లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగింది. లోకాయుక్త ఆదేశాల మేరకు హైదరాబాద్లో ఈ చెరువుల మీద మేము 40 కేసులు లోకాయుక్తలో ఫిర్యాదు చేసినాం. ఈ తమిడికుంట చెరువు మాత్రమే కాదు, అక్కినేని నాగార్జున ఒక్కడే కాదు, మేము దాదాపు 100 ఫిర్యాదులు ఉన్నాయి 40 చెరువుల మీద. 40 ఫిర్యాదులు లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగింది. మేము ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మేము సేవ్ ఫర్ అర్బన్ లేక్స్ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులు అన్నింటినీ ఒకే దగ్గరికి తీసుకొని లోకాయుక్త హైదరాబాదులో ఉన్న చెరువుల మీద వాటి యొక్క FTL ఫిక్సింగ్ చేయమని ఏదైతే ఆదేశం ఇచ్చిండ్రో
మా ఫిర్యాదుల కారణంగానే హైదరాబాద్లో ఉన్న చెరువులకు కొన్ని మాత్రం లోకాయుక్త ఆదేశాలు ఇచ్చినా కూడా FTL ఫిక్సింగ్ అనేది జరగలేదు. కానీ కొన్ని మాత్రం ఆ ఆదేశాల ద్వారానే మేము చేస్తున్నామని అధికారులకు చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరికింది. అయితే మేమిచ్చిన ఫిర్యాదుల మీద లోకాయుక్త 2012లో ఏదైతే కేసు నమోదు చేసి ఆదేశాలు ఇచ్చిన తర్వాత అప్పుడున్న TRS గవర్నమెంట్, ఆ TRS గవర్నమెంట్ ఈ ఎన్కన్వెన్షన్ చెరువులో ఉండి దీన్ని కూల్చాలి అని చెప్పి అక్కడికి పోయి అక్కడ కూల్చేస్తున్న సందర్భంలో వెంటనే వాళ్ళు ఎందుకో వెనుకంజ వేసి తిరిగి వెళ్ళిపోతూ అక్కినేని నాగార్జునని దాన్ని ఆయనంతటా ఆయన్నే తొలగించుకుంటున్నాడు, స్వచ్ఛందంగా తొలగించుకుంటున్నాడు అనే పేపరు తెల్లారి పేపర్లలో మెయిన్ హెడ్డింగుల్లో వచ్చింది. నిజంగానే అక్కినేని నాగార్జునకు జ్ఞానోదయం అయిందేమో, ఈ తమ్మిడికుంట చెరువును పూర్తి స్థాయిలో ఎన్కన్వెన్షన్ ఉంది కాబట్టి దాన్ని తొలగించుకుంటుండేమని ఆ రోజు జనం కోసం భావించింది. మేము అదేవిధంగా ఆ తర్వాత ఏం జరిగిందో కానీ అప్పటి ప్రభుత్వం కానీ అక్కినేని నాగార్జున కానీ వాళ్ళిద్దరూ ఒకే వేదికలు పంచుకున్నారు. అనేక వస్త్ర ప్రదర్శనలు అందులో జరిగినాయి. దానికి సంబంధించి కవిత కూడా వచ్చి ఇనాగ్రేషన్ చేసింది. అంతకుముందు విమర్శించి ఎన్కన్వెన్షన్ గూలగొడతామని అనేక బీరాలు వలికిన హరీష్ రావు, కేటీఆర్, వాళ్ళు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కినేని నాగార్జునతోటి వేదికలు పంచుకున్నారు కానీ ఎన్కన్వెన్షన్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీన్ని మేము పూర్తి స్థాయిలో తీవ్రంగా పరిగణించి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చేస్తున్న పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య ఏదైతే హైడ్రాను ఏర్పాటు చేసిందో మేము దీనికి సంబంధించిన పూర్తి వివరాలను హైడ్రాకు సమర్పించడం జరిగినది. 20 ఆగస్టు నాడు మేము ఫిర్యాదు చేస్తే 24 ఆగస్టు నాడు ఎన్కన్వెన్షన్ను కూల్చివేయడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు లేటెస్ట్గా ఆయన మీద మళ్ళీ ఫిర్యాదు ఎందుకు చేశారు? ఇప్పుడు హైడ్రా కూల్చేసింది అయిపోయింది, మళ్ళీ ఫిర్యాదు ఎందుకు చేశారు ఆయన మీద? ఈ సందర్భంగా ఒకటి మనం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఒక చెరువులో ఎవడైనా ఒక 200 గదాలు నాది ఉంది అని సొంతం ఉన్నా కూడా ఒక టిప్పర్ తీసుకొచ్చి అక్కడ మట్టి పోసిండు అనుకోండి చెరువులో, ఏం చేస్తారు? రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, GHMC అధికారులు, దాంతోపాటు HMD అధికారులు ఏం చేస్తారు? వాళ్ళు అక్కడ పోయి ఆ టిప్పర్ మట్టిని వాడితోటే తీయించి ఆ టిప్పర్ను సీజ్ చేసి వాని మీద క్రిమినల్ కేసును పెడతారు. ఎందుకు పెడతారు అంటే అతను నేరం చేసిండు కాబట్టి. అయితే 4 ఎకరాలు చెరువులో 4 ఎకరాల 9 గుంటలు చెరువులోకి వచ్చిండని హైడ్రా కమిషనరే చెప్పిండు. మరి స్పష్టమైంది కదా, నేరం నిరూపితమైంది కదా. నేరం నిరూపితమైంది, అతను చెరువు కబ్జా చేసిండు కాబట్టి నువ్వు చెరువులో ఉన్న ఎన్కన్వెన్షన్ను కూలగొట్టినావు. దాన్ని కూలగొట్టినావు కాబట్టి అతను నేరం చేసిండు. ఏం చేయాలి అప్పుడు ప్రభుత్వము? ఒక సామాన్యమైన టిప్పర్ యజమాని మీద తీసుకునే చర్య, అలాంటి చర్యనే అక్కినేని నాగార్జున మీద కూడా తీసుకోవాలి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఏదైతే అక్కడ విధ్వంసం చేసిండు, ఇప్పుడు ఆ కూల్చివేతలు చేసిన మట్టి, పెళ్ళలు, ఇటుక, రాళ్ళు అన్ని చెరువులు అట్లే ఉన్నాయి. మరి ఆ చెరువును ఎవరు పునరుద్ధరించాలి? దానికి ఒక 100 కోట్లు ఖర్చు అయితే ఎవరైతే విధ్వంసం చేసిండో అక్కినేని నాగార్జున దగ్గర రికవరీ చేసి ఆ చెరువును పునరుద్ధరించాలన్న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ పని చేయట్లేదు. మాకు అందుకే అనుమానం కలిగింది. అందుకని ఈ ప్రభుత్వం కళ్ళు తెరవడం కోసం మేము పోలీసు ఫిర్యాదు చేసినాం. మేము పోలీసు ఫిర్యాదులో స్పష్టంగా చెప్పడం జరిగింది, పర్యావరణానికి నష్టం జరిగింది, చెరువుకు విధ్వంసం జరిగింది. పర్యావరణం, చెరుకు విధ్వంసం జరగడం, దీంతో పాటు ఒక మంచి హీరో, వేలాది లక్షలాది మంది అభిమానులకు ఆదర్శప్రాయంగా ఉండాల్సిన హీరో ఈ విధంగా చేస్తే ఆయన అభిమానులు కూడా రేపు చెరువులు కబ్జా చేసే అవకాశం ఉంటుంది. నాగార్జున చేసింది తప్పు అని నిరూపించడం కోసమే మేము పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులకు చేసిన ఫిర్యాదుల్లో ఇతని మీద క్రిమినల్ కేసులు పెట్టి, ఇతని మీద అక్కినేని నాగార్జున సినీ హీరో మీద క్రిమినల్ కేసులు పెట్టి అతను ఏదైతే విధ్వంసం చేసిండో దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఖర్చు నాగార్జున వద్దనే ముక్కుపిండి వసూలు చేయాలని మా జనం కోసం డిమాండ్ చేస్తున్నది. అయితే మీరు చెప్పినట్లు కూల్చేసి దాదాపు నెల దాటింది, హైడ్రా అధికారులు ఆ ఎన్కన్వెన్షన్ కూల్చేసి నెల దాటింది. అయినా కానీ ఈ మధ్య దాదాపు ఈ నెల రోజుల్లో మీరు ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఇప్పుడే ఫిర్యాదు చేయడానికి కారణం ఏంటి? ఎందుకంటే 2 రోజుల కిందటే ఆయన మంత్రి కొండా సురేఖ మీద పరువు నష్టం దావా వేశారు 100 కోట్లకు సంబంధించి. 100 కోట్ల రూపాయలు అంటే తన కుటుంబానికి పరువు అమర్యాదకరంగా మాట్లాడారు, తమ కుటుంబ పరువుకు భంగం వాటిల్లింది అంటూ కూడా ఆయన కొండా సురేఖ మీద 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. దానికి కాన్సిక్వెన్స్గా అంటే ఆ తర్వాత చూసుకుంటే మీరు నిన్న కేసు పెట్టారు. ఏంటంటే మీకు ఏమైనా పొలిటికల్ మోటివ్ వెనక ఏమైనా ఉందా? మీ వెనక ఎవరైనా నడిపిస్తున్నారా? అంటే ఇన్ని రోజుల నుంచి లేదు, ఇప్పుడే ఎందుకు?
ఇది సందర్భం ఇది చర్చనీయాంశం కాబట్టి ఒక మహిళ, మంత్రిగా ఉన్న మహిళ, మరొక మహిళా హీరోయిన్ కానీ, మహిళా కుటుంబం కానీ, ఇంట్లో ఉన్న మహిళల గురించి కానీ, లేదా వాళ్ళు ఏదైతే సినీ ప్రపంచంలో ఉన్న వాళ్ళ మీద కానీ ఆధారాలు లేకుండా అనేక ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది మేము కూడా ఖండిస్తున్నాం. ఆ విధంగా మాట్లాడాల్సింది కాదు. అయినా సందర్భం ఏదైనా కానీ వాళ్ళ రాజకీయాలతోటి మాకు సంబంధం లేదు. వాళ్ళ రాజకీయాలతోటి వాళ్ళ మాటలతోటి మాకు సంబంధం లేదు. మేము ఏదైతే 2010లో ప్రారంభించిన మా జనం కోసం చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, దాంతోపాటు పర్యావరణ రక్షణ కోసం మేము చేస్తున్న పోరాటంలో భాగంగా మేము ఫిర్యాదిస్తే కూలగొట్టబడింది. అక్కడ అవన్నీ చెత్త చెదారం అట్లనే ఉంది. దాన్ని తీయాల్సిన బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వం తీస్తారా, మరి తప్పు చేసిన వాటితో తీపిస్తారా అనే ఉద్దేశంతో మేము ఫిర్యాదు చేసినాం. కాబట్టి ఇదే సమయం ఇది కాకతాళీయం, అది ఇది సంఘటన ఒకేసారి జరగడం కాకతాళీయం. కానీ వారికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మా పోరాటం ఇదే విధంగా కొనసాగిస్తాం. ప్రభుత్వము వాళ్ళు ఏదైనా దోబూతులు ఆడుతున్నారేమో అనే అనుమానం కూడా మాకు కలుగుతున్నది. మరి అలాంటప్పుడు నాగార్జున మీద కంటే కూడా ముందు ప్రభుత్వం మీద అనాలిగా. ఎందుకంటే ప్రభుత్వం నియమించిన ఈ హైడ్రా ఏదైతే ఉందో అది ఎక్కడికక్కడ కూల్చేస్తుంది, వెళ్ళిపోతుంది. మరి తర్వాత ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియట్లేదు కదా. మరి హైడ్రా ఏదైతే ఎన్కన్వెన్షన్ కూల్చినప్పుడే మా జనం కోసం స్పష్టంగా చెప్పింది ఏమని అంటే, ఈ హైడ్రాకు చట్టబద్ధత లేదు, దీనికి చట్టబద్ధత తీసుకురావాలని ఆ రోజే మా వాయిస్ చెప్పినాము. హైడ్రా ఏదైతే చేస్తుందో ఎన్కన్వెన్షన్ చేసిన తర్వాత మంచి మైలేజ్ వచ్చింది. ఎన్కన్వెన్షన్ అంటే పెద్దవాడు, అంటే అనేక మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాడు, కోట్లాది రూపాయల ఆస్తి ఉన్నవాడు. ఈ ఎన్కన్వెన్షన్ అదొకటే ఆదాయ వనరు కాదు అతనికి, అనేక కోట్లకు అధిపతి అతను. సినీ ఫీల్డ్లో కోట్లాది రూపాయలు సంపాదించిన అతనికి చెందిన ఆ ఎన్కన్వెన్షన్ స్కూల్ చేస్తే ప్రభుత్వం ఒక సరైన చర్య తీసుకున్నదని ప్రజలు కూడా హర్షించారు. కానీ తదనంతరం జరిగిన పరిణామాల్లో చిన్న చిన్న వాళ్ళ ఇండ్లను కూడా కూలగొట్టడం, కొంత అనాగరికంగా ప్రవర్తించడం, చట్టబద్ధంగా చేయాల్సిన పని హైడ్రా చేయకపోవడం కారణంగా అనేక అనుమానాలు కలిగినాయి. అందుకనే మేము ఆ రోజు ఒకటే చెప్పడం జరిగింది, హైడ్రాకు చట్టబద్ధత కావాలి, హైడ్రా నోటీస్ ఇవ్వాలి, హైడ్రా కోర్టుకు కూడా పోయి రిప్రజెంట్ చేయగలగాలి, అలాంటి అధికారాలు హైడ్రాకి ఇవ్వాలి. హైడ్రా కూడా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అనేది చెరువుల్లో చూడాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కడైనా పేదవాళ్ళు ఉంటే, అక్కడ బిల్డర్లు కట్టుంటే ఆ బిల్డర్ల దగ్గర పరిహారం ప్రభుత్వము హైడ్రా ఇప్పించాల్సిన బాధ్యత హైడ్రా మీద ఉంటుంది. పేదవాళ్ళకు నష్టం జరిగినప్పుడు పేదవాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళకు సరైన ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత కూడా హైడ్రా ప్రభుత్వం మీద ఉంటుంది. అలాంటి చర్యల వల్లనే ఈరోజు కొంత పబ్లిక్లో ఒక నెగటివ్ యాక్టివిటీ వచ్చింది హైడ్రా మీద. ఇక ముందు జరిగే వాటిలో అనేక ఫిర్యాదులు మేము చేసినాం. ఎన్కన్వెన్షన్ నాగార్జునే కాకుండా మహా బిల్డర్లు ఎవరైతే వెంచర్లు చేసే లేక్ వ్యూల పేరు మీద, లేక్ బ్రిడ్జ్ల పేరు మీద అపార్ట్మెంట్లు కట్టి వ్యాపారం చేసుకొని చెరువులను కబ్జా చేస్తున్న వాళ్ళ మీద కూడా ఇప్పటికి హైడ్రా దగ్గర అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఆ ఫిర్యాదుల మీద చర్యలు తీసుకుంటే ఇంత బద్నాం హైడ్రా ఈరోజు కాకపోతుండే. పేదవాళ్ళ దగ్గరికి పోయి చిన్న చిన్న వాటి మీద చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు హైడ్రాకు ఒక చెడ్డ పేరు వచ్చింది. దాన్ని సరి చేసుకుంటారని జనం కోసం భావిస్తున్నది. సార్, మీరు తుమ్మడికొంట చెరువులో ఆక్రమించి నాగార్జున ఎన్కన్వెన్షన్ కట్టారని చెప్పి ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు, ఫైట్ చేస్తూ వస్తున్నారు. అయితే అక్కడ తుమ్మడికొంట చెరువులో ఒక ఎన్కన్వెన్షన్ కాదు, మిగతా చాలా అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు కూడా ఉన్నాయి. మీరు ప్రధానంగా ఎందుకు నాగార్జున మీద ఫోకస్ చేసినట్లు? ఒక ప్రతినిధి, అతను సినీ హీరో, కోట్లాది మంది అభిమానులు ఉన్నవాడు. అతను చేసిన పని ఇంకొకరు ఆదర్శంగా తీసుకుంటారు. అంటే అతను చెరువు కబ్జా చేస్తే మిగతా అభిమానులందరూ కబ్జా చేయాలనా? అటువంటి తప్పుడు సంకేతం వెళ్ళకూడదు. ఒక హీరోలాగా ఉండాలని, నాగార్జునకు మంచి పేరు రావాలనే ఉద్దేశంతో మేము ఫిర్యాదు చేసినాం. ఒకటి, మా ఫిర్యాదులు పెద్ద చిన్న అనే తేడా ఏముండదు. చెరువు, పర్యావరణము, ఆ చెరువును కాపాడాలనే లక్ష్యంతో మేము వెళ్తున్నాం. అలాంటిది మా ప్రాంతంలో ఇప్పటికీ ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అనేక 400-500 కోట్ల ప్రభుత్వ భూములను మేము ప్రొటెక్ట్ చేయగలిగినాం. మేము 2012లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శేషాద్రి గారు మాకు ప్రశంసా పత్రం ఇచ్చిండు. మీరు ఈ చెరువులను, కుంటలను, ప్రభుత్వ భూములను ప్రజావసర ఉపయోగించే అనేక కార్యక్రమాల్లో మీరు చాలా చక్కగా చేస్తున్నారు, మీరు ఇదే విధంగా కొనసాగించండి అని ఒక ప్రశంసా పత్రం ఇచ్చిండు. అంటే
మేము ఏదన్నా ఫిర్యాదు చేసినప్పుడు పెద్దవాడు చిన్నవాడు అనేది ఏముండదు. అపర్ణ కన్స్ట్రక్షన్స్ వాడు చిన్నవాడు కాదు కదా. కాదు కానీ అంటే బయట పబ్లిక్ తెలియదు. అంటే ఇట్లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వీళ్ళ మీద చేస్తే ఆటోమేటిక్గా మీకు పబ్లిసిటీ వస్తుందని, అంటే మీ స్వచ్ఛంద సంస్థ కూడా జనాల్లోకి ఈజీగా వెళ్తుందని చెప్పి ఇట్లాంటివి చేస్తున్నారా? అంటే ఉంది, చాలా మంది జనాల్లో కూడా ఉంది అట్లా. ఒక్క సినీ హీరో నాగార్జున మీదనే కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఫిర్యాదు చేసినాం మేము. అప్పటి ఆయన రెవెన్యూ మినిస్టర్ రఘువీరారెడ్డి మీద ఫిర్యాదు చేసినాం మేము. ఆ తర్వాత డిప్యూటీ కలెక్టర్ సుబ్బారావుని ఇంటికి పంపించినాం. ఒక ఎంఆర్ఓను ట్రాన్స్ఫర్ చేయించగలిగినాం, ఒక ఆర్డీఓను ట్రాన్స్ఫర్ చేయించగలిగినాం. దాంతోపాటుగా ఎమ్మెల్యే గాంధీ లోకల్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే మీద కూడా ఈరోజు హైకోర్టులో ఫిర్యాదు చేసి కేసు ఫైల్ చేసినాం. ఒక నాగార్జున అని కాదు, గాంధీ అని కాదు, ఇంకో అపర్ణ అని కాదు, ఎవరు కాదు. చెరువు ఎవడైతే విధ్వంసం చేస్తాడో, చెరువును ఎవడైతే కబ్జా చేస్తాడో వాడు ప్రజలకు శత్రువు, జనం కోసానికి కాదు. వాడు ఆ విధంగా కబ్జా చేస్తే వాడు ఖచ్చితంగా నేరస్తుడు. కాబట్టి వాని మీద జనం కోసం తప్పకుండా ఫిర్యాదు చేస్తుంది. ఆ చెరువును కాపాడే చివరి వరకు అది అధికారులకు ఫిర్యాదు చేస్తాం. అధికారులు చర్యలు తీసుకుంటే న్యాయస్థానానికి పోతాం. న్యాయస్థానంలో మేము ఆ తీర్పులు వచ్చిన తర్వాత వాడిని ప్రొటెక్ట్ చేయండి అని మళ్ళీ అధికారుల మీద మేము ఒత్తిడి తీసుకొస్తాం. మాది దశల వారీగా ఉంటుంది పోరాటం. ఏ ఒక్కరూ మాకు టార్గెట్ కాదు. చెరువును ప్రభుత్వ భూమిని కబ్జా చేసేవాడు ఖచ్చితంగా వాడిని జనం కోసం టార్గెట్ చేస్తుంది. అయితే చెరువును కబ్జా చేసిన వాళ్ళు మీ టార్గెట్ అంటున్నారు. ఆ కబ్జా చేయడానికి ఏదో ఊరికే డైరెక్ట్గా వెళ్ళి కట్టేసారు కదా సార్, దానికి కొన్ని పర్మిషన్లు అవన్నీ కావాలా? మరి అసలు తప్పు ఫస్ట్ మొదట అక్కడ పడుతుంది కదా. అధికారులు మేము పర్మిషన్ ఇవ్వం, నువ్వేం చేస్తావు చేసుకోపో అంటే అప్పుడు వాళ్ళు కూడా అంత ముందుకెళ్ళి అవి కట్టే కబ్జా చేసి అంత ఉండదు కదా. మరి ఫస్ట్ అధికారులని శిక్షించకుండా ఇక్కడ కబ్జా చేసిన వాళ్ళు అని అట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అంటున్నారు కదా, అది కరెక్ట్ కాదు కదా. మరి నిజం, మీరు చెప్పేది నిజం. చెరువులో ఏక్ ఫసల్ భూములు ఉంటాయి. ఈ ఏక్ ఫసల్ భూముల మీద నిర్ణయం ప్రభుత్వం ఒక ఏమంటారు దాన్ని, ఒక సిద్ధాంతపరమైన ఒక నిర్ణయం తీసుకోవాలా. ఈ ఏక్ ఫసల్ భూములు అక్కడ ఉన్నంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఒక రైతు భూములు ఉంటే అది ఒక పంట పండించుకోవచ్చు చెరువులో, మిగతా పంట నీళ్లు వచ్చినప్పుడు ఊరుకోవాలి, నీళ్లు లేనప్పుడు ఒక పంట పండించుకోవాలి. అక్కడ ఈ రియల్ ఎస్టేట్ పెరిగిన తర్వాత, భూముల రేట్లు పెరిగిన తర్వాత అక్కడున్న భూ యజమానులు ఎవరైతే ఉన్నారో ఏక్ ఫసల్ భూమి యజమానులు, వాళ్ళు మాకు డబ్బు వస్తుందని ఎవరో రియల్ ఎస్టేట్ బిల్డర్కి అమ్మేస్తారు. వీడేం చేస్తాడు, ఆడ 10 కోట్లు ఉన్నది 1 కోటి రూపాయలు కొంటాడు. కొనేసి అధికారులను మచ్చిక చేసుకొని వీడు అపార్ట్మెంట్లు కట్టి మళ్ళా వేరే మధ్య ఉంటారు కదా, మధ్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు వాటిని అమ్మేసుకుంటారు. వాళ్ళు కూడా తక్కువకు వస్తుంది కానీ కొనేసుకుంటారు. కొనేవాడికి తెలుసు, అమ్మేవాడికి తెలుసు, పర్మిషన్ ఇచ్చేవాడికి తెలుసు ఇది ఉంటుందో పోతుందో అనే అనుమానంతో ఉంటారు. కాబట్టి తక్కువకు వస్తుందని వాళ్ళు కొంటారు. వీడు కూడా నాకు ఎంతో కొంత లాభం మిగులుతుందని బిల్డర్ కట్టి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, ఒకసారి చెరువుల్లో FTL మ్యాప్లు రాళ్ళు వేసిన తర్వాత ఏదైతే ఇరిగేషన్ వాళ్ళు ఈ FTL రాళ్లను జరుపుతున్నారు కదా, అది జరిపే విధానాన్ని మొట్టమొదలు బంద్ చేయాలి. అక్కడ చట్ట సవరణ చేయాలి. ఏదైతే ఇరిగేషన్ వాల్టా యాక్టుల్లో ఇలాంటి లొసుగులను సరిచేస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. మీరు అన్నట్టు అధికారులు లంచాలకు మరిగి కూడా పర్మిషన్స్ ఇస్తున్నారు. అటువంటి అధికారు ఎవడు పర్మిషన్ ఇచ్చిండో వాడిని ఖచ్చితంగా బాధ్యుని చేయాలి, వానికి కూడా శిక్ష వేయాలి. ఇంకొక విషయం, ఎక్కడైతే చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు కబ్జాలు జరుగుతున్నాయో ఆ సమయంలో ఉన్న అధికారులను బాధ్యులను చేసి వాళ్ళకే పనిష్మెంట్ అవుతుంది అనే భయం అధికారులకు ఉంటే చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు కబ్జాలు జరగకుండా ఉంటాయని మా జనం కోసం భావిస్తుంది. సార్ మీరు ఇంత చేస్తున్నారు, ఎంత పోరాడుతున్నారు, ప్రధానంగా చెరువుల విషయంలో మీకు ఎప్పుడైనా బెదిరింపులు ఏమైనా వచ్చినాయా? ఇప్పుడు నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్ చేశారు, 1 నెలన్నర అవుతుంది. అసలు ఈ మధ్యకాలంలో కానీ అంతకుముందు మీరు ఫిర్యాదు చేసినప్పుడు కానీ ఏమైనా బెదిరింపులు వచ్చాయా? మరి ఉద్యమం చేసేవాడు బెదిరింపుల గురించి ఆలోచన చేసి ఉద్యమం చేయడు. అసలు జనరల్గా వచ్చినాయి అసలు బెదిరింపులు ఏమన్నా? 2010 తర్వాత మాకు ఎలాంటి బెదిరింపులు రాలేదు. 2000 నుంచి 2010 మధ్యలో మేము ఇక్కడ చేస్తున్న అనేక ఉద్యమాల్లో అప్పుడు బెదిరింపులు వచ్చినాయి. కానీ మనం ఒక స్థిరంగా వీడు లొంగడు, వీడు భయపడడు, వీడు నిజాయితీగా ఉంటాడని ఎప్పుడైతే భావిస్తారో అప్పుడు ఎవడు బెదిరించడు, ఎవడు నీతోటి మాట్లాడే ప్రయత్నం చేయడు. నువ్వు చేసే దాంట్లో నిజాయితీ ఉన్నప్పుడు బెదిరింపులు అనేవి రానే రావు ఉద్యమకారుడికి. ఓకే సార్, ఇప్పుడైతే ఈ కూల్చివేతలో దాదాపు ఈ ప్రక్రియ 2.5-3 నెలలు అవుతుంది. 2 నెలలు అయితే దాటిపోయింది కంప్లీట్గా.
దాదాపు ఒక 100కు పైగా ఎకరాలు, దాదాపు 120, 130 ఎకరాల దాకా స్వాధీనం చేసుకున్నారు. అందులో అమీన్పూర్ చెరువు కానీ, తమ్మడికొంట చెరువు కానీ, లేదంటే కూకట్పల్లి దగ్గర చెరువు కానీ ఇవన్నీ ఉన్నాయి. వీటి దగ్గర నిర్మాణాలు కూల్చేశారు. మరి ఆ చెరువులను ఏమన్నా మళ్ళీ అంటే కూల్చేసిన స్థలాన్ని మళ్ళీ ఏమన్నా డెవలప్ చేసి వాటిలో చెరువులాగా అవి ఏమన్నా చేశారా? మరి వాటి కోసం మీరు ఏమైనా చేయబోతున్నారా? ఇప్పుడు దాంట్లో భాగమే నిన్న ఫిర్యాదు చేసినాం. నెంబర్ 1 ఫిర్యాదు. ఫస్ట్ మేము ఇచ్చిన ఫిర్యాదు ఎన్కన్వెన్షన్ కూల్చివేసిరు, చెరువులనే ఉన్నాయి అవంతా. వాటిని ఎవరు తీయాలి? కట్టిన వాడితో తీయిస్తారా, మీరు తీస్తారా? ఇప్పుడు నేను మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసి కదలిక తేవడానికి కారణం అదే. దాంతో పాటు ఇంకా 4 ఫిర్యాదులు నావి హైదరాబాద్ మా జనం కోసం హైదరాబాద్ పెండింగ్ ఉన్నాయి. ఇంకా 2 చెరువులకు సంబంధించి, ఇంకో 2 ప్రభుత్వ భూములకు సంబంధించి దాదాపు ఇంకొక 500 కోట్ల ఫిర్యాదు నేను హైదరాబాద్ దగ్గర ఉంది. వాళ్ళు చర్యలు 1 by 1 తీసుకుంటారు అనుకున్నా. హైదరాబాద్కు అధికారం లేదు. జీవో 99 వెంటనే స్టే చేయాలని ఎంతో మంది పోతున్నారు. ల్యాండ్ గ్రాబర్స్ వెనుకంగా ఉండి కొంతమందిని హైకోర్టుకు పంపించి దాన్ని స్టే చేయించే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రాకు ఆల్రెడీ ప్రభుత్వము ఆర్డినెన్స్ ఇచ్చింది కాబట్టి హైడ్రాకు ఉండాల్సిన అధికారాలు ఇప్పుడు ఉన్నాయి. నోటీస్ ఇవ్వచ్చు. నోటీస్ ఇచ్చిన తర్వాత అతను కోర్టుకు పోతే కోర్టులో కూడా ఇతను తన వాదనను వినిపించవచ్చు. హైడ్రా అధికారి ఈరోజు రంగనాథ్ గారు అన్ని అధికారాలు ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంకి సంబంధించి, హెచ్ఎండికి సంబంధించి, రెవెన్యూకి సంబంధించిన కొన్ని అధికారాలను హైడ్రాకు బదలాయించారు కాబట్టి హైడ్రా అన్ని పనులు చేయొచ్చు. హైడ్రా ఒక్కటి ఆలోచించాలి. పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో మంది బాచుపల్లి, షేర్లింగంపల్లి, హైటెక్ సిటీ, రాయదుర్గం, దీంతో పాటుగా గచ్చిబౌలి అనేక చెరువులలో పెద్ద పెద్ద వాళ్ళు భారీ భారీ అపార్ట్మెంట్లు FTL బఫర్ జోన్ లో కట్టున్నారు. చాలా ఉన్నాయి. అది వాసవి గాని, అపర్ణ గాని, ఇంకోటి కానీ ఏదైనా కానీ వీటన్నిటి మై హోమ్ కానీ వీటన్నిటి మీద చర్యలు ముందు పెద్దవాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఆ తర్వాత చిన్న చిన్న వాళ్ళందరూ ఎవరు కూడా కబ్జా చేయకుండా ఉంటారు. పెద్దవాళ్ళ మీద చర్యలు తీసుకున్న తర్వాత ఎవరైనా ఈ చెరువులలో పేదవాళ్ళు ఉంటే వాళ్లకు ప్రత్యామ్నాయం, ఇదే అంటున్నాం. ప్రత్యామ్నాయం అంటే ఇప్పుడు నువ్వు మూసీ సుందరి కన్నకి ఏదైతే ప్రత్యామ్నాయం అన్నవో ఇక్కడ కూడా ఆ వాళ్ళకు ఉండే జాగా వాళ్ళకే ఉంటది. కానీ వాళ్లకు ఉండడానికి ఇల్లు లేదా ఏదన్నా పరిహారము, అందులో కబ్జా చేసి కట్టిన బిల్డర్ దగ్గర నుంచి ఏదన్నా పరిహారం వాళ్ళకి ఇప్పించి చేస్తే ఇంత వ్యతిరేకత వచ్చేది కాదనేది జనం కోసం భావిస్తున్నాను. సార్, మరి మీరు ఇన్ని చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు కూడా దుర్గం చెరువు పరిధిలోనే ఉంది. ఇప్పటికే అధికారులు కూడా నోటీసులు ఇచ్చారు. అయినా కానీ వాళ్ళు కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నారు. మరి అట్లాంటి వాటి వాళ్ళ మీద మీరు పోరాడలేదా? దాని గురించి అసలు మీరు ఎక్కడ మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. మేము గతంలో ఇచ్చిన ఫిర్యాదుల మీద మాత్రం మేము ఫాలో చేస్తున్నాం. మా దగ్గర ఇంకా 100 ఫిర్యాదులు ఉన్నాయి. మేము ఇచ్చిన ఫిర్యాదుల మీద నేను ఏదైతే సమస్యను ఒకటి తీసుకున్నానో ఆ సమస్య మీద పోరాటం చేస్తా. నేను దుర్గం చెరువు మీద నేను తీసుకోలేదు. దుర్గం చెరువులో కూడా సమస్యలు చాలా ఉన్నాయి. STP నిర్మించారు, STP పనిచేస్తలేదు దుర్గం చెరువులో. అది ఏదైతే వంతెన వేసిర్రు అది కూడా ఇల్లీగలే. దాంతో పాటుగా అక్కడ ఉన్న కొన్ని సినీ స్టూడియోలు, టీవీ స్టూడియోలు కూడా ఇల్లీగల్ ఉన్నాయి. కాలనీ కూడా మీరు అన్న రేవంత్ రెడ్డి సోదరుడు గాని, పల్లా రాజేశ్వర రెడ్డి గాని, మల్లారెడ్డి కాలేజ్ గాని, అదేంటి సల్కన్ చెరువు ఫాతిమా కాలేజ్ గాని ఏదైనా 1 by 1 చర్యలు తీసుకోవాలి. ఏదైతే హైడ్రా రంగనాథ్ గారు ఏదైతే చెప్పిరో పిల్లల విద్యా సంవత్సరం పాడైతుంది, అందుకని కొంచెం నోటీస్ ఇచ్చి టైం తీసుకొని చర్యలు తీసుకుంటాం అన్నాడు. అది కూడా ఎంత చూస్తుంటారని 2 నెలలు గడిచిపోయింది, ఇంకో 4 మాసాలు. ఏదైతే ఈ సందర్భంగా జనం కోసం ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నది, పెద్ద చిన్న తారతమ్యం అనేది అవసరం లేదు. నా అన్న, తమ్ముడు, అక్క, సోదరి ఇలాంటి వివక్ష చూయిస్తుంటే జనాల్లో మీరు పలసనైపోతారు. మీరు ఏదైతే ఏర్పాటు చేసిండ్రో హైడ్రా, ఇది చట్టబద్ధం చేసిరు కాబట్టి వాటికున్న పవర్స్లల్లా భవిష్యత్తులో హైడ్రా ఏదన్నా పక్షపాతంగా వ్యవహరిస్తే జనం కోసం ఖచ్చితంగా ఆ ఇష్యూని తీసుకుంటది, దాని మీద పోరాటం. మరి ఇప్పుడు దీని మీద ఏమైనా ఫిర్యాదు చేస్తారా రేవంత్ రెడ్డి సోదరుడు దీనికి సంబంధించి? దాని మీద భవిష్యత్తులో ఈ రోజు అది న్యాయస్థానంలోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. ఒక విషయం న్యాయస్థానంలో ఉంది. ఇప్పుడు ఒకసారి న్యాయస్థానంలోకి పోయిన తర్వాత కూడా దీన్ని మేము హైడ్రాకి ఫిర్యాదు చేసినా కోర్టులో ఉందని చెప్తారు హైడ్రా. అందుకని దానికి సంబంధించిన ప్రణాళికాబద్ధంగా పోవాలి ఏదైనా. కరెక్ట్ మీరు అన్నది. మరి నాగార్జున కూడా అప్పుడు కోర్టులోనే ఉంది, అది మేము చట్ట పరిధిలోనే ఉన్నాం, ఇంకా అది కోర్టులోనే ఉంది, స్టేలోనే ఉంది అని చెప్పారు ఎన్ కన్వెన్షన్. ఒక విషయం ఇక్కడ ఎన్ కన్వెన్షన్ మీద ఎలాంటి స్టేలు లేవు.
కన్వెన్షన్ కూలగొట్టినప్పుడు ఎలాంటి స్టేలు లేవు. ఓకే. కూలగొట్టిన తర్వాత మధ్యాహ్నం 1:30కు స్టేటస్కో వచ్చింది, స్టే రాలా, స్టేటస్కో వచ్చింది. అంతకుముందు కోర్టు పోయిండు నాగార్జున. దేని మీద పోయిండు? బీఆర్ఎస్ లో దీన్ని రెగ్యులరైజ్ చేయండి బిల్డింగ్ లైన్ పోయిండు. బీఆర్ఎస్ లో రెగ్యులరైజ్ ఎవరు చేస్తారు? బీఆర్ఎస్ అప్లికేషన్ ఎవరు పెట్టుకుంటారు? ఒక్క గజం కూడా పర్మిషన్ లేదు దానికి, అక్కినేని నాగార్జునకు. అది ఇల్లీగల్ కట్టిన స్ట్రక్చరు. జిహెచ్ఎంసీ 2 సార్లు తోసిపుచ్చింది. కోర్టు పోయిన తర్వాత కోర్టు మళ్ళొకసారి పరిశీలించండి అని జిహెచ్ఎంసీకి చెప్పింది హైకోర్టు. చెప్తే జిహెచ్ఎంసీ దాన్ని పరిశీలించి తిరస్కరించింది. 2 సార్లు జిహెచ్ఎంసీ తిరస్కరించింది. ఎలాంటి స్టేలు లేవు. కూకట్పల్లి కోర్టులో ఒక కేసు వేసారు, దాని మీద ఎలాంటి ఆర్డర్స్ లేవు. ఓకే సార్, అయితే ఇప్పుడు ఒకసారి హైడ్రాను మూసి దీని గురించి వద్దాం. మనం ఒకసారి హైడ్రా గురించి ఫస్ట్ మాట్లాడదాం. హైడ్రా అనేది చెరువులు, నాలాలు, ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఎక్కడైతే కబ్జాకు గురయ్యాయో వాటన్నిటిని కబ్జా రాయల చెర నుంచి విడిపించడం. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ పేదలు వీళ్ళంతా ఇంత తక్కువ, మీరు ఇందాడు అన్నట్లు తక్కువకు వస్తుందని ఏదో కొనుక్కుంటారు వాళ్ళు, లోన్లు పెట్టో ఏదో రూపాయి కూడబెట్టుకొని. కానీ వాళ్ళకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రాత్రి వచ్చి బుల్డోజర్లతో కూల్చేస్తే ఎంతవరకు న్యాయం? తర్వాత వాళ్ళ లోన్లు అవి కట్టుకోవడం ఏంటి? ఎవరు అసలు బాధ్యులు? అంటే ఇది ఉద్దేశం మంచిదైనా కానీ వెళ్తున్న మార్గం సరిగ్గా ఉందా లేదా? దేనికైనా ఈ మధ్య హైకోర్టు వ్యాఖ్యానం చేసింది. మన ఉన్నత న్యాయస్థానం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, ఉరిశిక్ష వేసిన వాడికైనా చివరి అవును నీ కోరికేంది అని అడగాలి అని చెప్పి ఒక వ్యాఖ్యానం చేసింది. అవును. తర్వాత అనేక వ్యాఖ్యానాలు హైకోర్టు చేస్తూ ఉంటే రంగనాథ్ గారు నిశ్చేష్టులు అయిపోయారు, ఏం మాట్లాడలేకపోయారు అని పుంకానుపుంకాలుగా వార్తలు చూసినాం. కానీ ఈ తప్పిదం రంగనాథ్ గారిది కాదు, అది ఈ తప్పిదం రాష్ట్ర ప్రభుత్వాన్ని. నువ్వు హైడ్రాని ఏర్పాటు చేసినప్పుడు ముందు చూపు లేకుండా ఏర్పాటు చేసినావు. దాన్ని పూర్తి స్థాయిలో మొదటి నుంచే మేము చెప్తూ ఉన్నాం, నువ్వు హైడ్రాకు చట్టబద్ధత సరిగ్గానే ఇప్పుడు చేసింది అప్పుడే చేసినుంటే వాళ్ళు ఏ విధంగా చేయాలనో వాళ్ళే నోటీస్ ఇచ్చారు. ఈరోజు ఏముంది, హైకోర్టు ఏం చేసింది, అమీన్పూర్కు కిస్సారెడ్డిపేటకు సంబంధించిన దాని మీద మేము ఆల్రెడీ దాని స్టే ఉంది, మీరు ఎందుకు కూల్చివేసారు అన్నాడు. రంగనాథ్ సైలెంట్ గా ఉన్నాడు. ఎంఆర్ఓ చెప్పిండ్రు దానికి సమాధానం, ఎందుకంటే దాని బాధ్యులు ఎంఆర్ఓ అవుతారు. ఎంఆర్ఓ నోటీస్ ఇచ్చిండ్రు, కలెక్టర్ చెప్తే ఎంఆర్ఓ కూల్చివేసారు అని చెప్పారు. రంగనాథ్ కాదు దానికి బాధ్యులు, హైడ్రా కాదు బాధ్యులు. అయితే ఇక్కడ ఏం చేయాలి అంటే ఒక ప్రశ్న, ఇక్కడ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఉన్నత న్యాయస్థానాలు ఏవైనా చెరువుల్లో, కుంటల్లో, ప్రభుత్వ భూముల్లో, రోడ్ల మీద ఏ నిర్మాణాలున్నా నిర్దాక్షిణ్యంగా తీసేయండి అని ఒకవైపు చెప్తూ ఉంది. దాన్ని ఆధారం చేసుకొని వీళ్ళు చర్యలు తీసుకున్నారేమో. ఈ జరిగిన ఏదైతే బ్రేక్ పడ్డది కదా, దీన్ని ముందు కొంత ఆలోచన చేసి చర్యలు తీసుకుంటారో ఏమో అని మేము భావిస్తున్నాం. సరే, ఒకసారి మూసీ విషయానికి కూడా వద్దాం. మూసీ సంబంధించి అంటే అది హైడ్రా పరిధిలో లేదని చెప్పి రంగనాథ్ చెప్తున్నారు. అయినా కానీ ఈ మూసీకి సంబంధించి ఆ చుట్టుపక్కల ఏరియాలో దాదాపు 150, అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి 152 మీటర్లు, కొన్ని చోట్ల 70 మీటర్లు, 80 మీటర్లు, ఇట్లా రకరకాలుగా ఉంది. ఆ పరిధిలో మార్కింగ్ వేస్తున్నారు, వాటన్నిటిని కూల్చేస్తారు అని చెప్పి కూడా ఇప్పటికే చాలా మంది జనాలు భయపడి భయాందోళనకు గురయ్యి వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు. అంటే నేను కొన్ని చోట్ల గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళా, వాళ్ళు నిద్రాహారాలు మాని తిండి తిప్పలు లేకుండా కాపలా కాసుకుంటూ ఉంటున్నారు వాళ్ళ ఇల్లు. ఎందుకంటే ఈ హైడ్రా అనేది, ఈ బుల్డోజర్లు అనేవి రాత్రి వస్తున్నాయి, తెల్లారేసరికి కూల్చేస్తున్నాయి. వాళ్ళు ఆ భయాలతో ఉంటున్నారు. మరి ఇలాంటి తరుణంలో అసలు ప్రభుత్వం వెళ్తున్న విధానం కరెక్టే అంటారా? ఎందుకంటే మూసీ సుందరీకరణ అని చెప్పి దాదాపు ఈ ఒక్క 55 కిలోమీటర్లే సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. కానీ మూసీ నది చూసుకుంటే అక్కడెక్కడో అనంతగిరి హిల్స్లో పుట్టిన మూసీ నది దాదాపు 170 కిలోమీటర్లు ప్రయాణించి నల్గొండ జిల్లాలో కృష్ణానదిలో కలుస్తుంది వాడపల్లి దగ్గర. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏంటి అసలు దీనికి సంబంధించి? ఎందుకంటే మీరు జనంలో, అంటే జనం కోసం అనే పేరుతో పోరాడుతున్నారు. మీ స్వచ్ఛంద సంస్థ పేరులోనే ఉంది జనం కోసం అని. మరి జనం కోసం అంటే దీన్ని ఏం చేయబోతున్నారు ఏంటి? ఇప్పుడు గత ప్రభుత్వం తీసుకున్నది మూసీ రివర్ ప్రక్షాళన అనేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం 15,000 కోట్లు, 16,000 కోట్లు, గత ప్రభుత్వం 16,000 కోట్లతోటి టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ఒక ప్రాజెక్ట్ ఇది. దాని తర్వాత ఇది మరి అక్కడి నుంచి అక్కడి వరకు మొత్తము ఏదైతే వాళ్ళు అనేది గుజరాత్ సంబంధించింది ఉదాహరణలు తీసుకుంటున్నారు. మోడీ గారు చేసిండ్రు, అక్కడ ఒక ప్రాజెక్ట్ చేసిరు కదా, దాన్ని ఉదాహరణ తీసుకుంటారు. అయితే ఇప్పటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి మేధావులతో చర్చించాలి. చర్చించి ఒకటేసారి మీరన్న ఇక్కడి నుంచి అక్కడి వరకు నల్గొండ వరకు, అనంతగిరి హిల్స్ నుంచి నల్గొండ వరకు 150 కిలోమీటర్లు ఒకటేసారి 150 కిలోమీటర్లు చేయడం సాధ్యమా? అందుకని ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు టార్గెట్ పెట్టుకొని ఆ 10 కిలోమీటర్లు అయిన తర్వాత ఇంకొక 10 కిలోమీటర్లు ఇట్లా దశల వారీగా తీసుకొని దాన్ని సుందరంగా మంచిగా చేయాలి ఒకటి. రెండవది
ఈ మూసి అనేది నగరంలో నుంచే పోతుంది. అవును. మన నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ ఏ విధంగా ఉందో చూడాలి, ఒకసారి చూడండి. అవును. మా షేలింగంపల్లి ప్రాంతంలో దాదాపు 200 కోట్లు డ్రైనేజ్కి పెట్టమన్నారు. ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది. తీసుకునేవాడు కమిషన్లు తీసుకున్నాడు, పని చేసినామన్నారు, ఎక్కడేసింది అక్కడనే ఉన్నది. ఇదే విధంగా హైదరాబాద్ నగరంలో ఉన్న ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పుడు మూసీలకు పోతుంది. ఈ డ్రైనేజ్ వ్యవస్థను చక్కగా చేయాలి కదా. దీన్ని చక్కగా చేయకుండా మూసీ సుందరీకరణ ఎట్లా జరుగుతుంది? రెండవ ప్రశ్న. మూడవది, ఈ విపరీతంగా పెరిగిన భూముల రేట్ల వల్ల ఆ మూసీ పరిసరాలలో ఉన్న చిన్న చిన్న ఇండ్ల వాళ్ళు కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉన్నారు. వాళ్ళను సంజాయించి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకు కావాల్సిన విధంగా, ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వెళ్ళమంటే నడవదు. వాళ్లకు ప్రత్యామ్నాయంగా వాడు వ్యాపారం చేసుకునేటోడు ఉంటే వానికి ఏమైనా వ్యాపారం చేసుకునే విధంగా వానికి ఇల్లు ఉండాలా, దగ్గరలో ఉండాలా. ఇదంతా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ మధ్య నిన్ననో మొన్ననో కొత్త వాదన వినపడ్డది, ప్రతిపక్షాల సమావేశం అఖిలపక్ష సమావేశం పెడతా అని ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఇంకే మంత్రి ప్రభాకర్ గారు వీళ్ళు అన్నట్టు గుర్తున్నది. వీళ్ళందరూ కలిసి అందరూ కూర్చొని ఒక సముచితమైన ప్రయోజనం ఆ పేదవాళ్ళకు జరిగే విధంగా వాళ్ళకి ఏదైనా ఒక ధైర్యం కలిగేట్టు, ఈ ఇల్లు ఉంది, ఇది 50 గజాలు ఉంది, ఈ 50 గజాల వారికి ఇంత పరిహారం ఇస్తాం, ఒక దగ్గర 100 గజాలలో ఉన్నారు వీళ్ళకి ఇంత పరిహారం ఇస్తాం, ఒక దగ్గర 2, 3, 4 ఫ్లోర్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, కనీసం వాళ్ళకు ఏదైనా బిల్డింగ్ మెటీరియల్ కాస్ట్ ఇచ్చి వేరే దగ్గర వాళ్ళకి ఏదన్నా ప్లాట్లు ఒక 100 గజాలు, అదే ఏదన్నా ఒక ప్రత్యామ్నాయం. అందుకనే అఖిల పక్షంలో చర్చించి దీనికి ఒక ప్రత్యామ్నాయంగా ఏదన్నా ఒక సొల్యూషన్ రాష్ట్ర ప్రభుత్వం చూపాలని మేము భావిస్తున్నాం. సార్, అయితే ఇక్కడ ప్రధానంగా మూసీ ప్రక్షాళన పేరుతో చుట్టుపక్కల సామాన్యులు, పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళు కూల్చేసి వాటన్నిటిని కొన్ని ఎకనామిక్ జోన్లుగా తీర్చిదిద్దుతామని చెప్పి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది చెప్తూ ఉన్నారు. మరి అప్పుడు అది ఎట్లా సాధ్యం అంటారు? అంటే ఎకనామిక్ జోన్లు అంటే ఎవరో బడాబాబులకి లేకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు వాళ్ళకి కట్టబెడతారు. మరి అప్పుడు మాత్రం నది ఇవన్నీ పాడవా? వాటికి ఏం కదా నదికి? అప్పుడు వ్యాపారం చేయడం కోసం ప్రభుత్వాలు లేవు. ప్రభుత్వాలను ఎన్నుకున్నది వాళ్ళ సంక్షేమం. ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారంటే మా సంక్షేమం మీరు చూడాలనేది. ప్రజా సంక్షేమమే పరమావధి కావాలి ప్రభుత్వానికి. ఎప్పుడు కూడా వ్యాపార దృక్పథంతో చూడకూడదు. ప్రజల సంక్షేమం, ప్రజలకి ఎట్లా మేలు జరుగుతుందనే ఆలోచన చేయాలి ప్రభుత్వం కూడా. ఇప్పటికైనా అనేక ఆరోపణలు వస్తున్నాయి మూసీ ప్రక్షాళన గురించి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో ఈ అఖిల పక్షంలో కానీ ఎవరైనా మేధావులతో కానీ దానికి సంబంధించిన ఈ ప్రక్షాళన, పర్యావరణ ఎన్జిఓలు అందరితోటి, దానికి సంబంధించిన వాళ్ళు అందరితోటి సమావేశం పెట్టి ఏదైనా దీనికి సంబంధించిన ఒక ప్రత్యామ్నాయం కనుగొనాలని మేము భావిస్తున్నాం. సార్, మీరు ఓన్లీ లేక్ ప్రొడక్షన్స్ అయినా ఇప్పుడు నది ఇది, ఎందుకంటే ఇది కూడా పెద్ద ఇష్యూ అవుతుంది. వీటి మీద కూడా ఏమన్నా రాబోయే రోజుల్లో ఏమైనా పోరాటం చేసే అవకాశం ఉందా? తప్పకుండా పేదల పక్షాన ఉండడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. మా యొక్క సంస్థ యొక్క లక్ష్యం ఏంటంటే 2010లో మేము ఏర్పాటు చేసినప్పుడు లేక్ ప్రొటెక్షన్, గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్, కామన్ ఎమ్యూనిటీస్ అంటే ఇలాంటి పార్కుల ప్రొటెక్షన్, దీంతో పాటు గొలుసు కట్టు నాలాల ప్రొటెక్షన్, ప్రభుత్వ భూముల ప్రొటెక్షన్ అనే ఆశయంతో, దీంతో పాటు హ్యూమన్ రైట్స్, వీటి మీద యాంటీ కరప్షన్, ఇటువంటి లక్ష్యాలతోటి మా సంస్థను మేము ఏర్పాటు చేయడం జరిగింది. దాని లక్ష్యంలో కొంత మేము విజయం సాధించినాం, న్యాయస్థానాలలో విజయం సాధించినాం. కానీ ప్రభుత్వం మొండిగా ఉంటే ప్రజా సంక్షేమం అనేది కుంటుపడుతుంది. ప్రభుత్వం వ్యాపార దృష్టితో కాకుండా ప్రజా సంక్షేమం, ప్రజలకు మేలు చేయాలనే దృష్టితోటి ముందుకు పోయినప్పుడే ఏ ప్రభుత్వమైనా మరగలుగుతుంది. లేకుంటే ప్రజలు తమ తీర్పులో గుణపాఠం చెప్తారనేది మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి సార్ చెప్తుంది. అయితే నాగార్జున పైన క్రిమినల్ కేసు ఎందుకు పెట్టారో ఆయన ఒక స్పష్టతనిచ్చే ప్రయత్నం అయితే చేశారు. తమకు ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు, కేవలం మేము ప్యూర్లీ జనం కోసం, చెరువుల కోసం, వీటన్నిటి కోసమే పనిచేస్తున్నాము, వాటి పరిరక్షణే తమ ధ్యేయం అని చెప్తున్నారు. అలాగే హైడ్రా విషయంలో కానీ, అలాగే మూసీ ఈ పరిరక్షణ, ముఖ్యంగా మూసీ ప్రక్షాళన, వీటికి సంబంధించి కూడా సార్ అయితే తన అభిప్రాయాన్ని అయితే మనతో పంచుకున్న పరిస్థితి అయితే ఉంది.